వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అపోజిషన్ పార్టీ అయిన టీడీపీ నేతలు ఇది వైసీపీ ప్రభుత్వం అనేది రౌడీల రాజ్యం, గూండాల రాజ్యం అని చెప్పి ఆరోపిస్తూ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సంఘటన మీకు వినిపిస్తాను. మరి దానికి ప్రస్తుత ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. చూడండి. దళిత బాలుడిపై టీడీపీ వర్గీయుల దాడి. వినాయకుడి విగ్రహం ఎదుట ఓ దళిత బాలుడు డ్యాన్స్ చేశాడని టీడీపీ వర్గీయులు బాలుడితో పాటు కుటుంబ సభ్యులపైన దాడి చేసిన అమానవీయ ఘటన శుక్రవారం నంద్యాల మండలం బాబూజీ నగర్లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు నాగమయ్య మహాలక్ష్మి దంపతుల కుమారుడు 14 ఏళ్ల వరుణ్ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా 2 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఒకటి గ్రామస్తులు ఏర్పాటు చేసుకోగా మరొకటి గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయబోడన్న సుబ్బయ్య తదితరులు ఏర్పాటు చేశారు. బుధవారం నిమజ్జనం సందర్భంగా 2 విగ్రహాలు ఎదురుగా వచ్చాయి. గ్రామస్తులు ఏర్పాటు చేసిన విగ్రహం వెంట వరుణ్ డ్యాన్స్ వేస్తూ పొరపాటున టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహం వైపు వెళ్ళాడు. మా విగ్రహం ముందే డ్యాన్స్ చేస్తావా అంటూ టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇది ఎంతవరకు న్యాయంగా అనిపిస్తుంది? అదేమన్నా కావాలని చేసిందా? పోనీ ఏమన్నా చెయ్యకూడని పని ఏమన్నా చేశాడా? లేదు కదా. నిమజ్జనం రోజు అందరూ సంతోషంతో చేసేదే చేశాడు. పొరపాటున వాళ్ళ విగ్రహం వైపు వెళ్ళి డ్యాన్స్ చేశాడు. సంతోషంగానే తీసుకోవచ్చు కదా. దాంట్లో తప్పుగా తీసుకోవడానికి ఏముంది? దాడి చేయాల్సినంత పని ఏముంది? మరి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వంలో ప్రవర్తించడం అనేది మరి వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి.